MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH కేసీఆర్ విచారణ అనంతరం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కప్పిపుచ్చుకోవడం కోసం ఒకసారి కాళేశ్వరం ప్రాజెక్టు మొదలై రీడిజైనింగ్ అయ్యి ప్రాజెక్టు రూపకల్పన చేసి పనులు మొదలై వాళ్ళ కాలంలో కాంగ్రెస్ కాలంలో ఏదైనా ఒక ప్రాజెక్టు కడితే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దశాబ్ద కాలం లోపల ఫలితం ఇచ్చిన ఒక్క ప్రాజెక్టు లేదు కాంగ్రెస్ కట్టింది ఈ దేశంలో. ఏ ప్రాజెక్టు కట్టినా 30 ఏళ్ళు 35 ఏళ్ళు 40 ఏళ్ల కాలం తీసుకున్నారు. ఆ విధంగా కాలయాపన చేసి ఫలితాలు ఈ తరం అనుభవించాల్సిన ఫలితాలు వచ్చేటువంటి తరం కూడా అనుభవించదో అటువంటి స్థితి కల్పించినారు. కానీ కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చుకున్నదే ఈ నీళ్లను తెలంగాణ రైతన్నలకి ఎనికే, తెలంగాణ పల్లెలకి ఎనికే, దాహర్తి తీర్చనికే, ఇక్కడ ఉన్న కరువును పారదోలనికే, ఇక్కడ ఉండేటువంటి రైతుల ఆత్మహత్యలు ఆపనికే, ఇక్కడ పసిడి పంటలు పండనికే మనం ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పి ఉరుకుల పరుగుల మీద అటు పాలనా యంత్రాంగాన్ని ఇటు ఇంజనీరింగ్ యంత్రాంగాన్ని మంత్రిమండలి బాధ్యత తీసుకొని నిపుణుల యొక్క సూచనలు సలహాల మేరకు కేంద్ర జలసంఘం యొక్క అనుమతుల మేరకు కేంద్ర జలసంఘం సూచనల మేరకు పొరుగు రాష్ట్రంతో ఒప్పందం చేసుకొని ముంపు సమస్య లేకుండా, అటవీ సమస్య లేకుండా, పర్యావరణ సమస్య లేకుండా అన్ని రకాల అనుమతులను పొంది నిపుణులు సూచించిన మేరకే ప్రాజెక్టును రూపకల్పన చేసి అత్యంత వేగంగా నిర్మాణం చేసి ఫలితం ఇచ్చినాం ప్రజలకు. ఇది వాళ్ళ కంటగింపు. ఏనాడు కూడా కాంగ్రెస్ దీన్ని ఈ అభివృద్ధిని హర్షించలేదు, స్వాగతించలేదు. తెల్లారితే పొద్దుముక్తే అబాండాలు వేసే దాని మీదనే వాళ్ళ ప్రచారం కొనసాగుతూ వచ్చింది. 84,000 రూపాయలు 84,000 కోట్లు ఖర్చు అయ్యే నాటికే 2 లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పి మాట్లాడినటువంటి నీచపు ప్రవర్తనను, నీచపు లేఖితనాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తూ ప్రజల్ని పక్కదారి పట్టించాలనేటువంటి ప్రయత్నం చేసినారు. అయినా ప్రజలకు అర్థమైంది, నీళ్ళు వచ్చినాయి. ఇవాళ ఉత్తర తెలంగాణలో ఉండేటువంటి దాదాపు అన్ని జిల్లాలకు పాత ప్రాజెక్టులకు అనుసంధానం కావచ్చు, స్టెబిలైజేషన్ కావచ్చు, కొత్తగా ఇచ్చే ఆయకట్టు కావచ్చు, 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి వసతిని కాళేశ్వరం ద్వారా 2 టీఎంసీల ద్వారా మనం ఆల్రెడీ సదుపాయాలు కల్పించినాం. ముందు చూపుతోన పొరుగున ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి భవిష్యత్తులో నీటి వాటాలకు సంబంధించినటువంటి అంశాలలో వాళ్ళది పైచేయి కాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వ్యూహాత్మకంగా 3వ టీఎంసీకి సంబంధించినటువంటి పనులను కూడా వ్యూహాత్మకంగా ప్రారంభించడం జరిగింది. MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి.